హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రైతన్నల కోసం నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి పడ్డాయి, ఎవరెవరికి పడేటటువంటి అవకాశం ఉంది, ఎన్ని ఎకరాలు ఉన్నవారికి ఈ 12,000 రూపాయలు అనేది పడుతున్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. రైతన్నలు ఎవరైనా చూస్తున్నట్టయితే జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే రైతన్నలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు, నేను యోనో ఎస్బీఐ నుండి తీసుకున్నటువంటి స్టేటస్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇది స్టేట్మెంట్ స్టేటస్. ఇక్కడ కరెంట్ డేట్ అండ్ టైం చూడొచ్చు. 10వ తారీఖు 2వ నెల 2025 7:46 నిమిషాల 20 సెకండ్లకి సాయంత్రం PM అని చెప్పేసి ఉంది. అది కూడా మీరు గమనించవచ్చు. అయితే ఇది 10వ తారీఖు అంటే నిన్నటి రోజున సాయంత్రం 7:46 ఇక్కడ అకౌంట్ నెంబర్ నేను బ్లర్ చేశాను, చూపించకూడదు కాబట్టి ఇది నా యొక్క అకౌంట్ స్టేట్మెంట్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ డబ్బులు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు 11,550 రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. గుంటకి 150 రూపాయల చొప్పున 77 గుంటలకి సంబంధించినటువంటి ఈ డబ్బులని నా యొక్క అకౌంట్లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులని 5వ తారీఖు నుండే ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. 5, 6 ఈ 2 తారీఖులలో ఎకరం లోపు ఎంతమంది అయితే ఉన్నారో ఎకరం లోపు ఉన్నటువంటి వారికి జమ చేయడం జరిగింది. అలాగే ఈ ఎకరం పైబడిన వారికి 10వ తారీఖు 11వ తారీఖు ఆ పైన ఉన్నటువంటి డేట్స్లలో రోజువారీ కొన్ని అకౌంట్స్కి ఈ యొక్క డబ్బులని పంపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రైతు భరోసా డబ్బులని రైతన్నల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే, చాలామంది మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమా కాదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీకు అప్పటికి కూడా పడనట్టయితే మనకి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క డబ్బులని మీకు ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి అకౌంట్లోనే పడతాయా, ఎందులో పడతాయి అనే డౌట్ కూడా రైతన్నలకి ఉంది. మీరు ఒకవేళ ఇదివరకు రైతు బంధు, రైతు భరోసా డబ్బులు ఇంతకుముందు విడత పడ్డటువంటి అకౌంట్ అదే విధంగా ఉన్నట్టయితే పడుతుంది. లేదు ఆ అకౌంట్ కాకుండా ఈ మధ్యలో ఏదైనా కొత్తగా అకౌంట్ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఫిన్కేర్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదైనా అకౌంట్ మళ్ళీ కొత్తగా తీసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డుకి NPCI లింక్ అయ్యి ఉండేటటువంటి అకౌంట్ చివరిగా తీసుకున్నటువంటి అకౌంటే ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి. మీరు ఖచ్చితంగా ఆ అకౌంట్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం తెలిస్తే చెక్ చేసుకోండి. లేదు అంటే మీ యొక్క విలేజ్లో ఆధార్ ద్వారా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేసి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి. అప్పటికి పడకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతన్న అకౌంట్లలో వేయడం అయితే జరుగుతుందని ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇదివరకే ఈ యొక్క డబ్బులన్నిటిని కూడా ఖాతాలోకి జమ చేశాము అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 2 ఎకరాల లోపు రైతన్నలకి ఇంకా పడనట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ చేయండి. 2 ఎకరాల పైన ఉన్నటువంటి వారికైతే ఈ 2-3 రోజులలో మీ యొక్క డబ్బులు మీకు మీ అకౌంట్లలో చేరేటటువంటి అవకాశం ఉంది. ఇది రైతు భరోసాకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ కూడా మీరు కామెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.